అఖిల్ బాబు కాఫీ. థ్యాంక్ యూ. టేస్ట్ చాలా బాగుంది శ్యామ. థ్యాంక్ యూ. ఓకే ఓకే, నో ప్రాబ్లం రాజేశ్వరి. మీరు వచ్చేసరికల్లా నేను అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. హ్యాపీగా వచ్చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు మమ్మీ? అవును నాన్న, ఈవినింగ్ మా లేడీస్ క్లబ్ వాళ్ళు వస్తున్నారు. మన ఇంట్లో కిట్టి పార్టీ ఉంది. అవునా? అయితే ఆ పార్టీలో మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? అది మా లేడీస్ పార్టీ నాన్న. సరదాగా అన్నానులే మమ్మీ, మీరు ఎంజాయ్ చేయండి. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, వెళ్ళాలి. శ్యామ, పార్టీ అయ్యే వరకు మమ్మీకి హెల్ప్గా పక్కనే ఉండు, సరేనా? అలాగేనండి. ఓకే, వెళ్ళొస్తాను మమ్మీ. అలాగే Bye. నాన్న, బాయ్. అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండకుండా ఉంటేనే మంచిది. ఉంటే మీ ఐశ్వర్యకి ఎన్నో నెల, ఇంకా నెల తప్పలేదా అంటూ నా ప్రెగ్నెన్సీ గురించి రకరకాలుగా ప్రశ్నలు వేస్తారు. దాంతో అత్తయ్యకి నా మీద చాలా కోపం వస్తుంది. అత్తయ్యకి కోపం రావాల్సింది నా మీద కాదు, ఆ శ్యామ మీద. సో అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి నేను ఇంట్లో లేకుండా ఉండాలి. ఇంట్లో ఉన్న శ్యామ మీద అత్తయ్యకి కోపం వచ్చేలా చెయ్యాలి. ఎస్, రజనీని వాడుకుందాం. ఏంటి రజనీ, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అదే శ్యామ గురించి ఐశ్వర్య. శ్యామ గురించా? శ్యామ గురించి అంతలా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పిన దాని గురించే. శ్యామకి ఇంగ్లీష్ రాదని మీ అత్తయ్య గారికి అర్థమయ్యేలా చేసి శ్యామ మీద ఆవిడికి కోపం వచ్చేలా చేయమన్నావు కదా. అదే ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అలా చేయడానికి ఇప్పుడు నీకొక మంచి అవకాశం వచ్చింది. మంచి అవకాశమా? ఏంటది? ఈవినింగ్ ఇంట్లో కిట్టి పార్టీ ఉంది. అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. నాకేదో పనుందని చెప్పి నేను బయటికి వెళ్ళిపోతాను. అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ముందు శ్యామని నువ్వు ఒక ఆట ఆడుకోవచ్చు. శ్యామకి ఇంగ్లీష్ రానందుకు వాళ్ళందరూ శ్యామని ఇన్సల్ట్ చేసేలా నువ్వు చేయాలి. అది తనకి జరిగిన ఇన్సల్ట్లా మా అత్తయ్య గారు ఫీల్ అవ్వాలి. శ్యామ మీద మా అత్తయ్య గారికి పీకల దాకా కోపం రావాలి. అర్థమైందా? అర్థమైంది. చూస్తూ ఉండండి శ్యామని ఎలా ఆడుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్యామ, వసంత గారికి నీ మీద కోపం రావడమే కాదు, నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటించి నీ స్థానంలోకి నేనొచ్చేలా నీకు స్కెచ్ వేస్తాను, చూడు. కిట్టి పార్టీ అంటే మీ ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు కదత్తయ్య? అవునమ్మా, వస్తారు. అయితే పార్టీ టైంకి నేను పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తానులే అత్తయ్య. ఎందుకు? ఎందుకేంటత్తయ్య? వాళ్ళు పార్టీ టైంలో ఇంట్లో ఉన్నారంటే పార్టీ మధ్యలో దూరి ఏదో ఒక గొడవ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. మీ ఫ్రెండ్స్ అందరి ముందు పిల్లలు అలా మాటిమాటికి డిస్టర్బ్ చేస్తుంటే బాగోదు కదా. నిజమేలే. అయితే వాళ్ళని సరదాగా ఏదైనా పార్కుకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అవునత్తయ్య, ఈ కిట్టి పార్టీ విషయం ఐశ్వర్యకి చెప్పారా? లేదమ్మా, ఇంకా చెప్పలేదు. అదేంటత్తయ్య, తనకి చెప్పకపోవడం ఏంటి? మన ఇంట్లో ఏ పార్టీ ఉన్నా తనే కదా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసేది. చెప్తానమ్మా, ఇంతకు ముందే కదా ఫోన్ వచ్చింది. రా ఐశ్వర్య, రా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటత్తయ్యా? ఈవినింగ్ మన ఇంట్లో కిట్టి పార్టీ ఉంది. మా లేడీస్ క్లబ్ వాళ్ళందరూ వస్తున్నారు. దగ్గరుండి నువ్వే అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి.
తప్పకుండా అత్తయ్య. అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకుంటాను. పార్టీ పూర్తయ్యే వరకు నేను మీ పక్కనే ఉంటాను. మీరేం టెన్షన్ పడొద్దు. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేంటి, తను ఇంట్లో ఉండను బయటికి వెళ్తానని చెప్పింది కదా, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏంటి? అవును, ఇవాళ డేట్ ఎంతక్క? 30th అమ్మా. ఓ 30th. షిట్. ఇవాళ మాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. నేను అరుణ్ హాస్పిటల్కి వెళ్ళాలి. అవునా, నువ్వు అరుణ్ హాస్పిటల్కి వెళ్ళాలా? అవునత్తయ్య, వెళ్ళాలి. పోనీ డాక్టర్ అపాయింట్మెంట్ రేపటికి మార్చుకోకూడదా ఐశ్వర్య? డాక్టర్ అపాయింట్మెంట్ ఏంటోదినా? ఈయన సడన్ గా సీన్లోకి దూరాడేంటి? అపాయింట్మెంట్ లేదనే విషయం చెప్పేస్తాడా ఏంటి? కర్మ. అదే అరుణ్, ఈ రోజు ఈవినింగ్ మీకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందంట కదా, నువ్వు ఐశ్వర్య హాస్పిటల్కి వెళ్ళాలంట కదా. ఇవాళ ఈవినింగ్ ఏ అపాయింట్మెంట్ లేదే. అరుణ్, నువ్వు కూడా నాలాగా మర్చిపోయావా? ఇవాళ డేట్ 30th మనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా. ఎవరినెక్కడ నొక్కాలో ఎవరినెక్కడ తొక్కాలో ఈ ఐశ్వర్యకి బాగా తెలుసు. అవునా, ఇవాళ 30th? అయితే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి వెళ్ళాలి. ఏంటో ఐశ్వర్య, నువ్వు లేకుండా ఇంట్లో కిట్టి పార్టీ అంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏంటి, ఇవాళ ఇంట్లో కిట్టి పార్టీ ఉందా? అవును నాన్న. కిట్టి పార్టీ అంటుంది కదా, పోనీ నువ్వు ఉండొచ్చు కదా, అమ్మకి ధైర్యంగా ఉంటుంది. ఎలా ఉంటాను అరుణ్? మళ్ళీ రేపు డాక్టర్ గారు ఉండాలి కదా. ఫారిన్ వెళ్ళిపోతున్నారు కదా. అవును కదా, అవును కదా. సర్లే, మనం హాస్పిటల్కే పెడదాంలే. మీరేమీ టెన్షన్ పడకండి అత్తయ్య, నేనున్నాను కదా. ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. అవునత్తయ్య, శ్యామ ఇంట్లోనే ఉంటుంది కదా, తను చూసుకుంటుంది. పైగా చిలకమ్మ హెల్ప్ కూడా ఉంటుంది. మీరేం టెన్షన్ పడొద్దు. మొన్న వినాయక చవితి ఏర్పాట్లు అన్నీ తనే కదా చూసుకుంది. చాలా చక్కగా ఆర్గనైజ్ చేసింది కదా. అలాగే ఈ కిట్టి పార్టీ కూడా శ్యామ చక్కగా ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేస్తుంది. చూస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఇలాగే నవ్వుతావే, సాయంత్రం పార్టీలో ఏడుస్తావు. వస్తాను. అలాగే అక్క. వెళ్ళొస్తాం అత్తయ్య. హలో. Hi. హాయ్. 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 వెల్కమ్. థ్యాంక్ యూ. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిలకమ్మ, అమ్మగారు మంచినీళ్ళు తీసుకురా. అలాగే అమ్మగారు. ఆ అమ్మాయి మీ మూడో కొడలా? కాదు కాదు, మా ఐశ్వర్య ఫ్రెండ్ రజని. ప్రస్తుతానికి ఐశ్వర్య ఫ్రెండ్నే. తొందరలో ఈ ఇంటికి మూడో కోడలనవుతాను.
నమస్తే అండి. హాయ్. ఇదిగో అమ్మాయి, వెళ్ళి చిన్న కోడల్ని పిలుచుకురా. ఆ అమ్మాయే చిన్న కోడలండి. అవునా? సారీ వసంత, పని మనిషితో కలిసి పనులు చేస్తుంటే పని మనిషి ఏమో అనుకున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. శ్యామా, అత్తయ్య గారు ఇలా రామ్మా. వస్తున్నాను. చిలకమ్మా, అందరికివ్వు. అలాగే అమ్మా. ఈ అమ్మాయి మా చిన్న కోడలు శ్యామ. ఈవిడ మిస్సెస్ విమలా కృష్ణమూర్తి. హాయ్. నమస్కారం అండి. మిస్సెస్ రాధికా సుబ్బారావు. హాయ్. నమస్కారం అండి. ఈవిడ రజిత రామచంద్ర. హాయ్. నమస్తే. ఆమె లక్ష్మీనారాయణ. హాయ్. నమస్కారం అండి. శ్యామ, వెళ్ళి స్నాక్స్ తీసుకురా. అలాగే అత్తయ్య గారు. నేను కూడా శ్యామకి హెల్ప్ చేస్తానండి. పద. వసంత, ఈ సంవత్సరం మన లేడీస్ క్లబ్ కి నువ్వు ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు. నేనా? ఎస్, యు ఆర్ ద రైట్ పర్సన్. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చావు. పెద్ద బిజినెస్ మ్యాన్ కి వైఫ్ వి. ప్రయోజకులైన కొడుకులు, కోడళ్ళు, ఇంత మంది ఉన్నా ఇంత పెద్ద ఫ్యామిలీని స్టిల్ జాయింట్ ఫ్యామిలీగా రన్ చేస్తున్నావంటే టోటల్ క్రెడిట్ డెఫినెట్ గా నీదే. అందుకే నిన్ను యునానిమస్ గా మన లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ గా చేద్దామని మేము ఫిక్స్ అయిపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ. నన్నా? మిమ్మల్ని. కెన్ ఐ యూజ్ ద వాష్రూమ్? నో వాష్రూమ్. వాషింగ్ మిషన్ రూమ్ బ్యాక్ సైడ్. వాష్రూమ్ అడిగితే వాషింగ్ మిషన్ రూమ్ అంటుందేంటి? అంటే సరిగా వినపడలేదా? ఎక్స్క్యూజ్ మీ, గో దట్ సైడ్. థ్యాంక్ యూ. శ్యామా, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? మీది ఏ ఊరు అని అడుగుతుంది. మై క్వాలిఫికేషన్ ఈస్ కృష్ణాపురం అని చెప్పు. మై క్వాలిఫికేషన్ ఈస్ కృష్ణాపురం. వాట్? యువర్ క్వాలిఫికేషన్ కృష్ణాపురమా? ఎస్, కృష్ణాపురం. ఏంటి వసంత, ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తుంది. నీ కోడలికి ఏమైనా చెవుడా, లేక చదువు రాదా? నో 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 నో, నాట్ లైక్ దాట్. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎస్, ఐ ఆమ్ డెఫ్ అండ్ డమ్ అని చెప్పు. ఎస్, ఐఎమ్ డెఫ్ అండ్ డమ్.
వాట్? యు ఆర్ డెఫ్ అండ్ డమ్? ఎస్, ఐఎమ్ డెఫ్ అండ్ డమ్. వసంత, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? షీ ఈస్ ప్లేయింగ్ విత్ us. సారీ, మా చిన్న కోడలికి చదువు రాదు. తను పల్లెటూరు నుంచి వచ్చింది. అంటే చదువు సంధ్య లేని పల్లెటూరి మొద్దుని నువ్వు కోడలుగా తెచ్చుకున్నావా? అంటే మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలా జరిగిపోయిందన్నమాట. ఓకే ఓకే. ఆ రింగ్ చాలా బాగుంది. దిస్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్. మా వారు చాలా ప్రేమగా, చాలా స్పెషల్ గా నా కోసం చేయించారు. ఓ, వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు స్నాక్స్ తీసుకోండి, ఓకే. నేను ఇప్పుడే వస్తాను. ఇప్పటి వరకు జరిగిన అవమానం చాలు. ఆ కూల్ డ్రింక్స్ అవి చిలకమ్మిస్తుందిలే. వసంత వాళ్ళది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కదా అని వసంతని ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నాం. ఇంట్లో ఇలాంటి అన్ఎడ్యుకేట్ ఉన్నప్పుడు వసంతని ప్రెసిడెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదని అనిపిస్తుంది. కానీ ఇందాకే కమిట్ అయ్యాం కదా నువ్వే ప్రెసిడెంట్ అని. సర్లే, ఏదో ఒకటి చెప్పి ప్రస్తుతానికి తప్పించుకుందాం. ఓకే వసంత, మేం బయలుదేరతాం. మన క్లబ్ మెంబర్స్ అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకుని ప్రెసిడెంట్ ఎవరు అనేది అనౌన్స్ చేద్దాం. ఓకేనా? ఓకే. సీ యూ. బాయ్. బాయ్. బాయ్ వసంత. ఓకే. అత్తయ్య గారి సంతోషం కోసం ఎంత కష్టమైనా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నీ కోడలికి ఏమైనా చెవుడా లేక చదువు రాదా? దిస్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్. ఏమండి? ఏంటి పల్లెటూరు గబ్బిడాయి పిలుస్తుంది? మనతో ఆవిడ గారికి పనేంటో. ఇది మీదేనా? మీ వారు చాలా ప్రేమగా ఇచ్చారని చెప్పారు కదా. ఇలాంటి ప్రేమ కానుక చేజారిపోయిందంటే
తర్వాత చాలా బాధపడాల్సి వస్తుందండి. జాగ్రత్తగా పెట్టుకోండి. థ్యాంక్ యూ శ్యామా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీలాంటి పల్లెటూరి పిల్లని వసంత కోడలుగా ఎలా చేసుకుందా అని ఇందాక నీ గురించి అందరం తక్కువగా మాట్లాడాం కదా.